ఈ కాటేజెస్, గెస్ట్ హౌసెస్ వీటికి వేరే వేరే కంపెనీల పేర్లు ఉన్నాయి. ఈ కంపెనీల పేర్లు ఉండకూడదు. ఈ ప్రాంతం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలా ఉండాలి, ఆధ్యాత్మికతని ఇది రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటిల్లో 75 పేర్లను కూడా టీటీడీ ఎంపిక చేయడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు 45 విశ్రాంత గృహాల్లో ఈ భవనాల పేర్లు మార్పు చేయడం జరిగింది. దీంట్లో 42 మంది టీటీడీ సూచించిన పేర్లని మార్పు చేశారు. 3 ఇంకా మార్పు చేయడానికి మిగిలి ఉన్నాయి. ఒకటి దాంట్లో ఇండియన్ ఆర్మీకి చెందినది ఒకటి ఉంది, దాన్ని వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము. మిగిలిన 2 ప్రైవేటు విశ్రాంతి గృహాలు ఉన్నాయి, వారు స్పందించలేదు. వాటిని కూడా టీటీడీ తరపు నుంచి మేమే స్వయంగా దాన్ని మార్చాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో గతంలో క్వాలిటీ మీద ఒక ఇంపార్టెన్స్ లేకుండా, ప్రాధాన్యత లేకుండా ఎవరు ఎక్కువ టీటీడీకి ఆదాయం ఇస్తారో వారికి ఇవ్వడం జరిగింది. ఈ ఆదాయం ప్రాతిపదికగా టెండర్ పిలవడం వలన అందరూ కాంపిటీషన్లో ఎక్కువ రేటు వేయటం, ఎక్కువ రేటు ప్రజల నుంచి ఛార్జ్ చేయడం, వచ్చిన వారికి తినడానికి వచ్చిన వారికి, అలాగే క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోవడం జరుగుతుంది. అందుకని గతంలో బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమిటంటే మనకి రెవెన్యూ ఫోకస్ కాదు, రెవెన్యూ అనేది మనకి ప్రాధాన్యత కాదు. రెవెన్యూ అనేది రావాలి, కానీ ఒక రీజనబుల్ రెవెన్యూ ఉండాలి. ఆ రెవెన్యూ ఫిక్స్ చేసుకుని ఎంత ఇవ్వాలి, ఎంత ఆదాయం టీటీడీకి ఇవ్వాలని, అది దాని మీద టెండర్ చేయము. దాని మీద మనము లాభం పొంది భక్తులకు అసౌకర్యం కలిగించకూడదనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రెవెన్యూ అనేది ఫిక్స్ చేసేసి తర్వాత ఎవరైతే క్వాలిటీ ఇవ్వగలరో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళకున్న క్వాలిటీ పారామీటర్స్ చూసుకుని, వాళ్ళకున్న టర్నోవర్ని చూసుకుని, వాళ్ళకున్న వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏంటి, వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకుని అలాంటి వారికే ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం చేయడం జరిగింది.